పింఛన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకి అలాగే మా నాయకుడు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ ఈ విధమైన వ్యవస్థ లేదు. ముఖ్యంగా ఏవైతే హామీలు ఎన్నికల ముందు ఇచ్చామో ఆ హామీలన్నీ ఒకటొకటిగా ఈరోజు ప్రజలకు చేరే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం మైనస్ లోకి వెళ్ళిపోయింది ఆర్థిక పరంగా. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో అందరూ అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకుని పోతారని. ఎప్పుడూ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే ప్రజలు సుమారు 160 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. అది కేవలం మా నాయకత్వం మీద మా నాయకుని మీద ఉన్న నమ్మకమే. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరైతే నిజమైన లబ్దిదారులు ఉంటారో ఇండ్లు అయితేనేం, పెన్షన్లు అయితేనేం, రోడ్లు అయితేనేం, మౌలిక సదుపాయాలు అయితేనేం, ఏ విధమైన అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో ఈ రాష్ట్రంలో చేపట్టడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది, అలాగే సిద్దంగా ఉందని తెలియజేసుకుంటున్నా. మదనపల్లి పట్టణంలోని బాలాజీ కాలనీ, ఎస్బీఐ కాలనీ, కృష్ణానగర్, బర్మావీధి బసినికొండనందు గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆగస్టు నెల 4,000 రూపాయలు వృద్ధులకు, 6,000 దివ్యాంగులకు, 15,000 రూపాయలు వికలాంగులకు అందజేసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా. ఎవరు ఇస్తాడు ఇది? డబ్బులు లేవు ఖజానాలో. ఒకటో తేదీ చూడు, బిడ్డలు కూడా హీరో మర్చిపోతామ్మా. అమ్మా చూడు తల్లి, చంద్రబాబు నాయుడు గారు చూడు 4,000 ఇది. ఎవరు ఇస్తాడు ఇది? మర్చిపోవద్దు. సరస్వతమ్మ పెద్దమ్మ నమస్తే, బాగుండవు తల్లి. చూడు ఎవరు ఇస్తాడు? చంద్రబాబు నాయుడు గారు. పెద్దనా బాగుండవా? ఎవరు ఇచ్చింది డబ్బులు? मुसलमान 4,000 दिए नहीं. इधर पलटो, इधर चंद्रबाबु नायडू साहब देते ही सो जगनन्ना घर को चलगा. మర్చిపోతమ్మా. పెద్ద ఆయన ఇస్తున్నారు. ఒకటో తేదీ చూడు, ఇంకా 11 కూడా సరిగ్గా కాలే. మీకు ఇంటికి డబ్బులు చేరిపోయినా. నమస్తే తల్లి. అంతేనమ్మా. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం ఘటన కేసు దర్యాప్తును మదనపల్లె ఇన్సిడెంట్ సిఐడికి ఏపీ సిఐడి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నాడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో ఈ కోటా కేటాయింపుల కోసం షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీలను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఒక కీలక నిర్ణయంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పు 2004 ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పును తోసిపుచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల